సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. ఇప్పటికే నాకు 4 సార్లు పీస్ ప్రైజ్ వచ్చి ఉండాల్సింది. ఒకవేళ గనక నేనే లేకపోతే ఈ దేశాలన్నీ కూడా యుద్ధాలు చేసుకొని ప్రపంచ మ్యాప్ లో కనిపించకుండా పోయాయేమో. నేనే ఒక పెద్ద పీస్ మేకర్. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు కూడా చెప్పుకుంటూ వచ్చేది. ఏదైతేనేమండి, చివరికి ఫీఫా పీస్ ప్రైజ్ ను సంపాదించుకున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నోబెల్ పీస్ ప్రైజ్ కోసం ఎంతో శ్రమించాడు. అయితే నోబెల్ వాళ్ళు నో అన్నారు. కానీ ఫీఫా వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ కోసమే ఒక పీస్ ప్రైజ్ ను సృష్టించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి అవార్డు ప్రకటించారా? ఇప్పుడు ఇదే ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. 2026 వరల్డ్ కప్ డ్రా సందర్భంగా వాషింగ్టన్ లో జరిగిన కార్యక్రమంలో ఫీఫా అధ్యక్షుడు జియాన్నీ ఇన్ఫాంటినో చేత ట్రంప్ ఈ అవార్డును అందుకున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అసలు పీస్ ప్రైజ్ అనేది ఫీఫాలో ఇప్పటి వరకు లేదు. కానీ ఇప్పుడు ఈ విధంగా అవార్డు ఇవ్వటం, అసలు ఇది నిజమైన గౌరవమా లేకపోతే ట్రంప్ ఇగోకి ఇచ్చినటువంటి వాల్యూనా? ఎస్, ఇది ఇగో పీస్ ప్రైజ్ అని కూడా చాలా మంది విమర్శిస్తున్నారు. ఎందుకో ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి ఫీఫా చరిత్రలో మొదటిసారి పీస్ ప్రైజ్ ఇచ్చారు. 2026 వరల్డ్ కప్ గ్రూప్ డ్రా కార్యక్రమం నిర్వహించిన కెనడీ సెంటర్ లో ఈ అవార్డు ప్రదానం చేయడం జరిగింది. ఫీఫా అధ్యక్షుడు ఇన్ఫాంటినో ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా శాంతి మరియు ఐక్యతను ప్రోత్సహించారు అంటూ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ముగింపు కూడా ట్రంప్ పాత్ర మర్చిపోలేనిదంటూ కూడా ప్రశంసిస్తూ కూడా ఇచ్చారు. ఇక ట్రంప్ మెడల్, ట్రోఫీ, సర్టిఫికేట్ అందుకొని ఇది నా జీవితంలో గొప్ప గౌరవాల్లో ఒకటి అంటూ కూడా సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఈ అవార్డు ఫీఫాలోనే కూడా ఇప్పుడు చాలా అప్రతీక్షితంగా కూడా ఉంది. ఎందుకంటే ఈ ఫీఫాలో కూడా అందరితో కూడా అసలు కౌన్సిల్ తో చర్చించకుండానే ఈ ప్రైజ్ ను ప్రకటించారంట. ట్రంప్ ఇప్పటికే నోబెల్ ప్రైజ్ కోసం కూడా పీస్ ప్రైజ్ కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అది వెనుజులా విపక్ష నాయకురాలు మారియా కొరీనా మచోడాకు ఇవ్వటం జరిగింది. కాకపోతే తను కొన్ని కారణాల వల్ల కూడా తన దేశం దాటి బయటకు వస్తే గనక తను డెఫినెట్ గా కూడా అరెస్ట్ అవుతారు కాబట్టి అందుకని చెప్పి తను దేశం దాటి బయటకు రాలేదు, ఆ ప్రైజ్ అందుకోలేదు. అది వేరే విషయం. అయితే ఇంకా ఈ అన్ని పరిణామాలతో కూడా ట్రంప్ నిరాశ అయిపోయారు. ఇక కన్సోలేషన్ ప్రైజ్ లాగా అంటూ ఉన్నారు ఇప్పుడు విమర్శకులు. ఇప్పుడు ఏదైతే పీస్ ప్రైజ్ ఇచ్చారో ఇది ఒక కన్సోలేషన్ ప్రైజ్. ఎందుకంటే ట్రంప్ ఇప్పటికే కూడా అడిగి అలసిపోయారంటూ కూడా ఇక సోషల్ మీడియాలో కూడా దీని మీద తీవ్ర బ్యాక్లాష్ వస్తుంది. ఇది ప్యాథటిక్, ఫీఫా అవార్డు ట్రంప్ ఇగోకి మాత్రమే అంటూ కూడా ఫ్యాన్స్ చెబుతున్నారు. నోబెల్ రాకపోతే ఫీఫాలో కొత్త అవార్డునే సృష్టించేస్తారా? ఇది పార్టిసిపేషన్ మెడల్ మాత్రమే అని కాలిఫోర్నియా గవర్నర్ గ్యావిన్ న్యూసమ్ కూడా మాక్ చేశారు ఈ విషయం మీద. ఇక ఫుట్బాల్ సపోర్టర్ యూరప్ ఫుట్బాల్ సపోర్టర్స్ కూడా ఇది ఇగో స్ట్రోకింగ్ స్టంట్ అంటూ కూడా మాట్లాడారు. ఫుట్బాల్ కి ఇది చెడ్డ రోజు, ట్రంప్ కు పీస్ ప్రైజ్ ఇవ్వటం అనేది కూడా చెడ్డ రోజు అంటూ మాట్లాడారు. ఇక హ్యూమన్ రైట్స్ వాచ్, యుఎన్ మాజీ అధికారి క్రెయిన్ మెకిబర్ వంటి సంస్థలు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ట్రంప్ పాలసీలు శాంతికి కాకుండా గాజా యుద్ధంలో ఇజ్రాయెల్ కు మద్దతు, కరేబియన్ లో ఎయిర్ స్ట్రైక్లు చేస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో శాంతి అవార్డు ఇవ్వటం అవకాశ విచ్ఛిన్నం అంటూ కూడా చెబుతూ ఉన్నారు. ఇక ఇటీవల కరేబియన్ లో డ్రగ్ బోట్లపై అమెరికా దాడుల్లో మరణాలు జరిగిన 24 గంటల్లోనే ఈ అవార్డు ఇవ్వటం కూడా ఇప్పుడు మరింత వివాదాస్పదంగా మారింది. ఫీఫా న్యూట్రాలిటీ ఉల్లంఘించిన మాజీ అధికారులు అంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్ఫాంట్రీలో ట్రంప్ తో సన్నిహిత సంబంధాలు పెంచుకుంటున్నారని, ఇది 2026 వరల్డ్ కప్ కి అమెరికా, కెనడా, మెక్సికోలో కూడా ప్రభావం చూపుతుందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ సపోర్టర్లు ఇది గొప్ప గౌరవం, శాంతి ప్రయత్నాలకు సమ్మానం అంటూ కూడా దీన్ని అంటూ ఉన్నారు. అయినప్పటికీ కూడా విమర్శలు అయితే ఆగటం లేదు. ఇక ఫీఫా పీస్ ప్రైజ్ వివాదం ట్రంప్ ప్రెసిడెంట్ కి కొత్త ట్విస్ట్ నిచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఫీఫాలో ఫుట్బాల్ కి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఫుట్బాల్ కి రాజకీయాలు ఎంట్రీ అవుతున్నాయా అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.